మంచిది. దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరం, వాత్సల్యాన్ని బట్టి దేవుడు మనందరినీ సజీవంగా కాపాడి మరొక దినాన్ని మనకి అనుగ్రహించి దేవునితో గడిపే భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనందరి తరపున ఇంటి వద్దకే సువార్త కూడిక అనే ఈ టైటిల్తో ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభ తరపున మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. నేను కూడా చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడవు, దయాళుడవు, దీనులను, దరిద్రులను, లోకంలో ఎన్నిక లేని వారిని లేవనెత్తువాడము, ఈ మహాబలపరాక్రమాలను బట్టి మీకు స్తోత్రాలు, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ పరిశుద్ధతను బట్టి మీకు స్తోత్రాలు. మీ వంటి పరిశుద్ధుడు భూమి మీద ఒక్కరినూ లేరు నాయనా. మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మీ ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడాలని సంకల్పించి ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇగో తండ్రి, ఇప్పటి వరకు సజీవంగా ఉంచి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మీ జ్ఞాన వాక్కులు విని మా జీవితాలు మరింతగా బాగు చేసుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ తండ్రి, ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము ఆలోచించుటకు అల్పుణ్ణి, అయోగ్యుడినైన మీ దాసుడిని నిలబడి ఉండగా మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని మా రక్షకుడు, మా పాప విమోచకుడు నైన క్రీస్తు యేసు యొక్క త్యాగము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వలన చాలా నెలలైనా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటం, మరి దేవుడు ఈరోజు మీకు ఇచ్చిన వాక్యాన్ని మీకు ఏదైతే తెలియచేయాలనుకున్నాడో దాన్ని పంచుకోవటానికి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి దేవునికి మనందరి తరపున, నా తరపున కృతజ్ఞతలు చెల్లిస్తూ, కొత్తవారు వచ్చినట్టున్నారు. నేను తెలియని వారు కొంతమంది ఉండి ఉంటారు ఇక్కడ కదా. అంతకుముందు నేను వచ్చినప్పుడు చాలామంది వచ్చారు. ఈ ఇంటి వద్దకే స్వార్థ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మరి కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు. ఏదేమైనా ఈరోజు మరి దేవుడు రాజాని, అలాగే వారికి ఇచ్చిన సాటి అయిన సహాయం, రూతును బట్టి వారిద్దరినీ దేవుడు ప్రేమించి ఇచ్చిన ఇరువురు గర్భఫలాలు, రాహుల్ని బట్టి కృతజ్ఞతగా ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. రొటీన్గా శనివారం జరిగే కూడిక అయినప్పటికీ రాహుల్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ప్రత్యేకమైన వర్తమానాన్ని తెలియచేయాలి అని ఇష్టపడుతున్నాను. ఈ లోకంలో మనం జన్మించటానికి కారణం దేవుడు. తల్లిదండ్రులు సాధనాలుగా ఉపయోగపడతారు, కానీ మన పుట్టుక వెనుక కారకుడు ఎవరయ్యానంటే దేవుడు. విచిత్రం ఏంటంటే ఎవరి గర్భాల్లో ఎవరు పుట్టాలో కూడా నిర్ణయించే దేవుడే, మన ఇష్టం కాదు. రాహులు రాజాగర్భంలో నుంచి బయటికి రావాలని నిర్ణయం ఎవరిది? దేవుడి. రాజా అనుకుంటే రాలేదు, రూతు అనుకుంటే రాలేదు. అలాగే మనందరం కూడా దేవుడు అనుకుంటే వచ్చాం. ఏ దేశంలో పుట్టాలి, ఎవరి గర్భంలో పుట్టించాలి, నీకు ఎంత ఆయుష్కాలం ఇవ్వాలి అనేది నిర్ణయం దేవుడిది. బైబిల్ని ఆషామాషిగా చదివితే విషయాలు మనకు సరిగ్గా అర్థం కావు, కానీ దేవుని మనస్సు, దేవుడు మన కొరకు రాయించిన గ్రంథం, మన గురించి మనం తెలుసుకోవటానికి, మన కన్నతండ్రి అయిన దేవుని గురించి తెలుసుకోవటానికి వ్రాయబడిన గ్రంథం అనే ఉద్దేశంతో బైబిల్ చదివితే మనకి బైబిల్ మత గ్రంథంగా అనిపిస్తుంది. ఈ ఉద్దేశం కాక ఏదో తప్పులు పట్టాలి అనే ఉద్దేశంతో చదివితే ఇది మత గ్రంథంగానే అనిపిస్తుంది.
అందుకే చాలామందికి బైబిల్ అర్థం కాకపోగా అపార్థం అవుతుంది. ఈ పుట్టుక వెనక కారణం దేవుడన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి 2 పుట్టుకలు ఉంటాయి, ప్రతి మనిషికి 2 మరణాలు ఉంటాయి. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు 2 జన్మలు 2 మరణాలు. టైటిల్ చెప్పండి. 2 జన్మలు 2 మరణాలు. ఇదేంటి 2 జన్మలు 2 మరణాలు అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. నిజంగా 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది మనకు తెలియదు. 2 జన్మలు మనకు తెలియదు, 2 మరణాలు మనకు తెలియదు. ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి వెనక పుట్టుక కారణం దేవుడని మనం తెలుసుకున్నాం కాబట్టి దేవుడే మనల్ని పుట్టించాడు, మనల్ని మనం పుట్టించుకోలేదు. ఒకసారి కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఒకసారి బైబిల్ తీసి అందరూ చూడండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. కింద ఫుట్ నోట్లో చూడండి, ఒకటని ఉంది పుట్టించెను అన్న చోట. అంటే మనల్ని మనం తయారు చేసుకోలేదు, మనల్ని మనం పుట్టించుకోలేదు. ఈ విషయం మనకు ఎప్పుడైతే అర్థమవుతుందో, ఓహో నా జన్మ వెనక కారకుడు దేవుడు. అమ్మ నాన్న అనుకుంటే నేను పుట్టలేదు, నేను అనుకుంటే నేను పుట్టలేదు అనేది మనకు అర్థమైతే, ఖచ్చితంగా దేవుడే నన్ను పుట్టించాడని మనకు అర్థమైతే మనం దేవుని కొరకు బ్రతకాలన్న విషయం మనకు అర్థమవుతుంది. ఏదో అందరూ పుట్టినట్టుగానే నేను కూడా పుట్టేశాను అనే ఆలోచనతో పుట్టినందుకు బతకాలి, పని చేసుకోవాలి, పెరగాలి, చదువుకోవాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి, ఇలా రొటీన్గా ఆలోచిస్తే ఎందుకు జరగాలి ఇదంతా? ఎందుకు జరగాలి ఇదంతా అంటే, నీ పుట్టక వెనక కారకుడు దేవుడైనప్పుడు ఎందుకు పుట్టించాడన్న విషయాన్ని మనం ఆలోచించాలి. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నామంటే ఆ వస్తువు వలన మనకి ఏం కావాలి? పని కావాలి. ఉదాహరణకి ఫ్యాన్ పెట్టారు. ఫ్యాన్ ఎందుకు? మనకు గాలి ఇవ్వటానికి. లేకపోతే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫ్యాన్ కొనుక్కో. ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. ఏమండి, గ్రైండర్ ఉంది, దేనికి? మన సరుకులన్నీ మెత్తగా రుబ్బటానికి మిక్సీ కానీ గ్రైండర్ కానీ వాడతాం. ఫ్రిడ్జ్ ఉంది, ఆహార పదార్థాన్ని భద్రం చేయడానికి, చల్లబరచడానికి. అంటే మనం ఎంత కష్టపడి కొనుక్కున్న వస్తువు అయినా ఎందుకు ఉపయోగపడాలంటే మనకు ఉపయోగపడాలి. మనకు ఉపయోగపడనప్పుడు ఆ వస్తువుని ఏం చేస్తాం? చెప్పండి, ఏం చేస్తాం? పడేస్తాం, పాత వాళ్ళోడికి అమ్మేస్తాం, అదన్నా కొంటారు. కానీ దేవుడు కూడా మనుషులందరినీ ఎందుకు పుట్టించాడు అని అడిగితే తన మహిమ నిమిత్తం అంటున్నాడు. దేవుడు మనుషులను పుట్టించాడు, ఆయనే మనలను పుట్టించను, మనలను మనం సృజించుకోనలేదు అని చదివాం. ఆయన మనల్ని పుట్టించినప్పుడు మన జన్మదినాన్ని మనం చేసుకుంటున్నామా, దేవుడు చేయాలా? చెప్పండి, జన్మదినాన్ని ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. ఎందుకంటే పుట్టించింది ఆయనే కాబట్టి, ఇదిగో పుట్టించిన నా బిడ్డ ఇన్ని సంవత్సరాలు బతికాడు, ప్రతి సంవత్సరం నాకు మహిమ తెస్తూనే ఉన్నాడని, ప్రతి సంవత్సరం దేవుడు ఆయనకి మహిమ వచ్చింది కాబట్టి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, అంటే జన్మదినాలు జరిపిస్తూ ఉంటాడు. కానీ మనం మన బర్త్డేలు మనమే చేసుకుంటూ ఉన్నాం. పుట్టించిన దేవుడు మనల్ని మర్చిపోడు. ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపడు. ఇశ్రాయేలును మాత్రమే కాదు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడేది ఆయనే. కాబట్టి నేను కన్న నా బిడ్డలు, నేను పుట్టించిన నా బిడ్డలు నాకు మహిమకరంగా బతుకుతున్నారా, వాళ్ళ ఇష్టానుసారంగా బతుకుతున్నారా అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు, ప్రతిదీ లెక్క రాస్తూనే ఉంటాడు. అందులో విచిత్రం ఏంటంటే, మనమే ఇదంతా తెలియకుండా మన జన్మదినాలు మనమే చేసుకుంటూ హ్యాపీ బర్త్డే అని సంబరపడిపోతూ ఉంటాం. చేసుకోవటం తప్పు అని నేను అంటలేదు, కానీ దేవునికి మహిమ తీసుకురాని నీ జన్మ హ్యాపీ ఎలా అవుతుంది? నీకు తెలియదు, నీ జన్మ గురించి నీకు తెలియదు, ఎప్పుడు పుట్టావో తెలియదు, బయటికి ఎప్పుడు వచ్చావో తెలియదు. అమ్మా నాన్న చెబితే ఈరోజు నా బర్త్డే అని వాళ్ళు రాస్తే అది చేసుకుంటున్నాం మనం. ఒకసారి కీర్తన గ్రంథం
ఒకసారి చూడగలిగితే 71వ కీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 6వ వచనం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైతివి. అక్కడ ఆగండి. గర్భవాసినైనది మొదలుకొని అంటే గర్భంలో నివాసం ఉండటం ప్రారంభం నుంచి. గర్భంలో ఎప్పుడు నివాసం ఉంటాం మనం? తల్లిదండ్రుల కలయికతో ఏదో ఒక రోజు ప్రారంభమైంది మన జీవితం. ఎక్కడ? తల్లి గర్భములు. గర్భవాసినైనది మొదలుకొని అంటే నేను తల్లి కడుపులో పడ్డప్పటి నుంచి నీవే నాకు ప్రాపకుడివే అంటే నన్ను పోషిస్తుంది నీవే అంటున్నాడు. ఈ సంగతి మనకు తెలుసా? అప్పుడు మనకు తెలుసా? తెలీదు. అమ్మ తిన్న ఆహారంలోని శ్రేష్టమైనవి బిడ్డ ఎదగటానికి కావలసిన పదార్థాలన్నీ తల్లిలో నుండి పేగు ద్వారా బిడ్డ బొడ్డులోకి ఆహారం అంతా సారం వెళ్ళిపోతుంది. ఎవరు పంపించారంటే దేవుడే పోషకుడు అంట అక్కడ. ఇదంతా మనకు తెలియదు కదండి. అది మన బర్త్డే. తల్లి గర్భంలో ప్రారంభ దినం ఒకటి ఉంది చూసారా? అది మన బర్త్డే. ఎవరికన్నా తెలుసా? చెప్పండి. పోనీ కన్న తల్లులు ఉన్నారు, బిడ్డల కన్న తల్లులు ఉన్నారు. నా కడుపులో పలానా రోజు నా బిడ్డ పడింది అని ఎవరికన్నా తెలుసా? చెప్పండి. ఎవరికి తెలీదు. 3 నెలల తర్వాత 2 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు 2వ నెల 3వ నెల చెప్తారు డాక్టర్. అది రహస్యం, ఎవరికి తెలీదు. అది బర్త్డే. మన ప్రారంభ దినం ఎప్పుడు? తల్లి గర్భములో ప్రారంభ దినం. అక్కడ నుంచి ఎంతకాలం పెరుగుతాం? 9 నెలలు లేదా 10 నెలలు, అంతే కదా. కొంతమంది 1 నెల ముందే డెలివరీ అవ్వచ్చు. అక్కడ కీర్తనకారుడికి అర్థమైపోయింది. తల్లి గర్భములో పడినది మొదలుకొని నీవే నాకు నన్ను పోషించింది నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడవు నీవే అన్నాడు. అంటే తల్లి గర్భములో ప్రారంభ దినం ఒకటి ఉంది, బర్త్డే. తల్లి గర్భంలోంచి ఉద్భవించాము చూసారా, బయటికి వచ్చాము చూసారా, దాన్నే మనం బర్త్డేగా చేసుకుంటున్నాం. ఈ రెండు మనకు తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఖచ్చితంగా ఏ డాక్టర్ అయినా ఏ శాస్త్రవేత్త అయినా నీ గర్భంలో ఉన్న శిశువు ఇన్ని నెలల, ఇన్ని రోజుల, ఇన్ని గంటల, ఇన్ని నిమిషాలకు బయటకు వస్తాడు అని చెప్పగలరా? తెలీదు, ఎవరికి తెలియదు. ఇది దేవుడు సీక్రెట్గా ఉంచాడు. ఈ 2 జన్మలు మనిషికి ఉన్నాయి. ఈ 2 జన్మల్లో ఒక్క జన్మ కూడా మనకు తెలియదు. తల్లి గర్భంలో ప్రారంభ దినం మనకు తెలియదు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే దినం కూడా తల్లిదండ్రులకి సహా తెలియదు. పుట్టిన మనకు అసలే తెలియదు. ఈ 2 జన్మలు మనకు తెలియదు. ఇంకా చూడండి 58వ కీర్తన గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం కూడా ఇలాంటి మాటే. అది కూడా తల్లి కడుపులో పుట్టుక అనేది ప్రారంభం. ఇక్కడ ఇంకో రకంగా రాశారు. తల్లి గర్భమున పడినది మొదలుకొని అన్నారు అక్కడ. ఇక్కడికి వచ్చి తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని, గర్భంలో పుట్టావు, నాన్నలో నుంచి అమ్మలో ప్రారంభం అయ్యావు. పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే. అంటే తల్లి గర్భంలో పుట్టుక ఒకటి ఉంది, బయటికి వచ్చిన పుట్టుక ఒకటి ఉంది. ఇది పుట్టుకే. తల్లి గర్భంలో ప్రారంభ దినం పుట్టుకే, బయటకు వచ్చిన దినం కూడా పుట్టుకే. 2 జన్మదినాలు మనకు కనపడుతున్నాయి. ఈ రెండిట్లో ఒక్కటి కూడా మనకి తెలియదు. తెలుసా? తెలీదు, ఎవరికి తెలియదు. తెలియకపోయినా హ్యాపీ బర్త్డే అని హ్యాపీగా చేసుకుంటున్నాం ప్రియుల. అలాగే మరణ దినాలు కూడా తెలియదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిన ఆ తరువాత తీర్పు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత తీర్పు జరుగును. అంటే ఎన్నిసార్లు చనిపోతాడు మనిషి? చెప్పాలి.
నీతో చచ్చిపోతున్నాను రా అంటాం. చస్తానే ఉంటావా అంటే చచ్చిపోయినంత బాధ కలిగిస్తున్నాడని అర్థం, ఆ మాటకు అర్థం. అంతేనా తప్ప నిజంగా చచ్చిపోతామా? ఒకసారి చచ్చిపోతే మళ్ళీ బతికి మళ్ళీ చచ్చిపోవటం అనేది ఉండదు. ఇంకా కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? అంటే అందరూ చచ్చిపోతారా? చనిపోవటం అందరికీ తెలిసిందే. చావు ఎంతోమందిని సమాధికి తీసుకెళ్ళాం. ఎంతోమంది మన కళ్ళ ముందే చనిపోయారు. ఎంతోమంది చనిపోయారు అనటానికి శ్మశానాలు మనకి నిదర్శనంగా కనపడతాయి. చావు గురించి మనకు తెలియంది లేదు, పుట్టుక గురించి తెలియంది లేదు. కానీ ఈ రెండు మనకు తెలియదు. చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం, మనం ఎప్పుడు చనిపోతామో మనకి తెలియదు. ఏ పరిస్థితిలో చనిపోతామో, ఏ వ్యాధితో చనిపోతామో, ఏ ప్రమాదంలో చనిపోతామో ఎవ్వరికీ తెలియదండి. సీక్రెట్. అంటే మానవ జీవిత కాలంలో బ్రతుకులో పుట్టుక తెలియదు, మరణము తెలియదు. ఇంకా ప్రపంచానికి తెలియని మరొక మరణం ఉంది. ఈ మరణ దినం ఎప్పుడో మనిషికి తెలియదు, కానీ ప్రపంచానికి తెలియని మరొక మరణం ఉంది. దాని పేరు బైబిల్లో రెండవ మరణం అంటాడు. మొదటి మరణం దేహాన్ని ఆత్మ విడిచిపెట్టడం. రెండవ మరణం ఆత్మ దేవునికి దూరం అయిపోయి కలకాలం వేదనలో ఉండిపోవటం, బాధలోకి వెళ్ళిపోవటం, ఎడబాటు. ఇది మొదటి మరణము కంటే భయంకరం. మొదటి మరణము కామన్, మొదటి మరణము సహజం. మొదటి మరణానికి ఎవడూ భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు భయపడినా పడకపోయినా అది వస్తుంది అంతే. రెండవ మరణం ఉంది, దాని పేరు నిత్య నరకం. రెండవ మరణానికి ఉన్న పేరేంటి? నిత్య నరకం. అందులో రెండు రకాలు ఉన్నాయి. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పుట్టించాడు. ఎలా పుట్టించాడు? దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు ఎలా పుట్టించాడంటే ఆయన స్వరూపం, ఆయన పోలికలో పుట్టించాడు. అంటే పాపము లేకుండా పుట్టించాడు. పుట్టిన మనం ఏమైపోయామంటే పెరిగే కొద్దీ వాళ్ళని చూసో వీళ్ళని చూసో చెడ్డవాటిని వినో చూసో మాట్లాడటం చేయటం నేర్చుకున్నాం. దీన్నే బైబిల్ పాపము అంటుంది. అంటే దేవుడు చెప్పిన పద్ధతిలో బ్రతకకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతకటం పాపం. పుట్టించినప్పుడు చాలా పరిశుద్ధులుగానే ఉన్నాం, ఎందుకంటే దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉన్నాం. దేవుని స్వరూపం, దేవుని పోలికలో పుట్టిన మనము ఎప్పుడైతే పాపం చేశామో గుర్తుపెట్టుకోండి, దేవునికి దూరం అయిపోయాం. అంటే రెండవ మరణానికి కనెక్ట్ అయిపోయాం. మొదటి మరణానికి పోలా. ఇంకా మొదటి మరణానికి ఇంకా మనం వెళ్ళం. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ప్రారంభ దినం ఒకటి ఉంది చూసారా, ప్రారంభ జన్మ అని. డెలివరీ డే కాదు నేను చెప్పింది, పుట్టినరోజు చేసుకునే డే కాదు. తల్లి గర్భంలో ప్రారంభ దినం ఒకటి ఉంది కదా, ఆ రోజునే నువ్వు ఎంతకాలం బ్రతకాలో దేవుడు రాసుకున్నాడు తన గ్రంథంలో. దానికి ఒక్క క్షణం కూడా ఎక్స్ట్రా బతకవు, ఒక్క క్షణం కూడా ముందు చనిపోవు. ఆ దినం గురించి కాదు, అది దేవుడు రాసుకున్న ప్రకారంగా ఎప్పుడు పుట్టాలో రాసుకున్నాడు, ఎప్పుడు మరణించాలో రాసుకున్నాడు. అయితే ఎప్పుడైతే మనం పాపం చేశామో, ఈ పాపం వలన బతికుండగానే మనం రెండవ మరణానికి కనెక్ట్ అయిపోయాం. అంటే రెండవ మరణానికి పాత్రుడు అయిపోయాం. అర్థమైందా? తప్పు చేయగానే మనకు అది తెలియలా, అలా వెళ్ళిపోతూ ఉంది, జీవితం అలా గడిచిపోతూ ఉంది. కానీ తప్పు చేయటం వలన మనం రెండవ మరణానికి పాత్రులం అయ్యామన్న విషయం మనకు తెలియదు. ఉదాహరణకి మీకు అర్థం అవటానికి, ఆది దంపతులు ఉన్నారు. తోటలోని చెట్ల ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినవచ్చని వాళ్ళకి ఏదేను తోటనే ఇచ్చేసాడు కదా. ఆ తోటలో అన్ని స్వతంత్రంగా తినవచ్చు. తోట మొత్తం ఫలాల్లో రకరకాల ఫల వృక్షాలను వేశాడు దేవుడు. మొలిపించింది ఎవరు? దేవుడే. తోటలో ఉంచి తోటలో ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు.
ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దు అన్నాడు. తినమని ఏమన్నాడు? చదవండి 2:17 ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. తిన్న రోజు ఏమవుతాడు చెప్పాలి? చచ్చిపోతాడు. నిజంగా అవ్వమ్మ గబగబా కోసుకొని తిని బతికి కొన్ని ఫలాలు కోసుకొని ఒళ్ళు వేసుకొని తీసుకొని వెళ్ళి ఆదాం గారికి ఇచ్చింది. ఒళ్ళు అన్నాను, ఒళ్ళు లేదు అప్పుడు, చేత్తోనే పట్టుకొని తీసుకెళ్ళింది. బట్టలు లేవుగా, అర్థమైందా? కొన్ని ఫలాలు కోసుకొని తీసుకెళ్ళి భర్తకి ఇచ్చింది. భర్త కూడా తిన్నాడు. ఆదాం గారు చచ్చిపోయారా? మరి దేవుడి మాట తప్ప, లేకపోతే వాళ్ళు చచ్చింది కరెక్టా? తినమన్న నిశ్చయముగా చచ్చేదం అంటే దేవుడు మొదటి మరణం గురించి మాట్లాడలేదు అక్కడ. మొదటి మరణం దేవుడు పెట్టిన రోజు వస్తుంది, అది కన్ఫామ్. అది ఎప్పుడో ఎవరికి తెలియదు. జన్మదినం, 2 జన్మదినాలు ఎలాగైతే తెలియదో 2 మరణ దినాలు కూడా ఎవరికి తెలియదు. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు దేవునికి దూరమై 2వ మరణానికి కనెక్ట్ అవుతావో కూడా నీకు తెలియదు. అది తెలియాలంటే దేవుని మాటను ధిక్కరించామన్న విషయం మనకు అర్థమైతే, ఓహో నేను 2వ మరణానికి కనెక్ట్ అయిపోయాను, చచ్చాను అని అనుకోవాలి. నిజంగా అండి, ఒక తప్పు చేసినప్పుడు నేను చచ్చిపోయాను అని అనిపిస్తే మనిషి ఇంకా తప్పు చేస్తాడా? అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకుంటూ ఉంటారు, ఇద్దరు కలిసి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు. అప్పుడు తండ్రి ఏమంటాడు? ఆడబిడ్డ తండ్రి, నాకు చెప్పకుండా నువ్వు ఇష్టం వచ్చిన వాడితో లేచిపోయావు కాబట్టి ఇక నుంచి నీవు నా జీవితంలో చెప్పండి చచ్చిన దాంతో సమానం అంటాడా? నిజంగా చచ్చిపోయిందా? చచ్చిపోవాలి, బతికే ఉంది. కానీ ఏమంటాడు అంటే, చనిపోతే ఇక నీకు నాకు సంబంధాలు ఎలా కట్ అవుతాయో, చనిపోతే నీతో నేను, నాతో నువ్వు ఎలా మాట్లాడరు, చనిపోతే ఇక ఈ జీవితంలో నువ్వు ఉన్నావన్న ఉనికి లేకుండా నేను ఎలా బ్రతుకుతానో, అలాంటి ఫీలింగ్లోకి ఆయన వెళ్ళిపోయాడు. మనం కూడా దేవునికి దూరం అయిపోయినప్పుడు, అంటే పాపము చేసినప్పుడు ఏం చేశారు? ఆ దంపతులు ఫలాలు తినవద్దన్న వృక్ష ఫలాలు తిన్నారు. తినటం వల్ల ఏమయ్యారంట? నిశ్చయముగా చచ్చిపోయారంటే బాహ్యంగా చావలేదు, కానీ ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారు, అంటే నరకానికి కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా కాలం నుంచి వాక్యం వింటున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా పాపంతో ఉన్నవారు కూడా చాలామంది ఉండుంటారు. వారు దేవుని దృష్టిలో చచ్చిపోయిన శవాలు. ఎవరు? బతికే ఉన్నాం కంటే బతికే ఉన్నావు. దేవుడిచ్చిన ఆయుష్కాలం పూర్తయ్యే రోజు బాహ్యంగా చనిపోతావు, కానీ ఈలో బ్రతికే ఉన్నావు. బ్రతికున్న దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నీకు ఓటర్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డు ఉంది, ఇంకా రకరకాల పాన్ కార్డులు ఉన్నాయి, ఇవన్నీ కార్డులు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో నువ్వు, నీ దగ్గర నీకున్న కార్డు ఏంటంటే దేవుడి దగ్గర డెత్ కార్డు ఉంది. నువ్వు చచ్చిపోయావు, వీడు చచ్చిపోయాడు పలాని రోజు, ఎప్పుడు పలాని పాపం చేసిన రోజు వీడు చచ్చిపోయాడు, ఈమె చచ్చిపోయింది, ఆ కార్డు ఉంటుంది దేవుడి దగ్గర. నేను చెప్పట్లా, ఎఫ్ఎస్సి పత్రిక 2:1 చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 వచనం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే అపరాధాలు పాపాలు చేసిన వారు ఏమయ్యారు? దేవుని దృష్టిలో చచ్చిపోయారండి. బతుకున్నాము, సమాజంలో ఉన్నాము, భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముడు బంధువులు స్నేహితులు అందరితో కలిసి ఉన్నావు, అన్ని ఫంక్షన్లకు వెళ్తున్నావు. కానీ నువ్వు శవంగా వెళ్తున్నావు ఫంక్షన్కి, నువ్వు శవంగా కాపురం చేస్తున్నావు, నువ్వు శవంగానే నీ పిల్లల్ని సాగుతున్నావు. దేవుని దృష్టిలో, నా దృష్టిలో కాదు. మనం శవాలు అన్న విషయం మనకు అర్థమైపోతే, ఈ శవం బాహ్యంగా మరణించిన రోజు శవాల గుట్టలోకి వెళ్ళిపోద్ది, అంటే నిత్య నరకానికి వెళ్ళిపోద్ది అన్న సత్యం దేవుడు వాక్యంలో చెప్పాడు. కానీ ఈ 2వ మరణానికి ఎవరో భయపడలేదు. భయపడేది ఏంటంటే మొదటి మరణం, దేహ సంబంధమైన బాహ్య మరణానికి భయపడుతున్నారు అందరూ.
చచ్చిపోకూడదు. డాక్టర్ గారు ఎలాగైనా నన్ను కాపాడండి, బతికించండి, ఎంత డబ్బైనా పర్వాలేదు, అప్పు చేసి అయినా, పొలాలమ్మైనా, ఇళ్ళమ్మైనా, తల తాకట్టు పెట్టైనా ఫీజులు కట్టేస్తాం, నన్ను మాత్రం బ్రతికించండి అంటున్నారు తప్ప రెండవ మరణానికి భయపడేవాళ్ళు కనపట్లేదు. కారణం ఏంటంటే రెండవ మరణం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. మొదటి మరణం ఉందన్న విషయం అందరికీ తెలుసు, కానీ రెండవ మరణం ఉందన్న విషయం విశ్వసించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను బతికిస్తున్నాడు, దేవుడే నన్ను పోషిస్తున్నాడు, దేవుని దైవాన్ని నేను బతుకున్నాను అన్న ఆలోచనతో విశ్వాసం కలిగిన వారికి మాత్రమే రెండవ మరణం ఉంది అన్న విషయం అర్థమవుతుంది. ప్రియుల, అర్థమైందా? ఎన్ని జన్మలు మనిషికి? వింటున్నారా లేదు? 2 జన్మలు. ఎన్ని మరణాలు? 2 మరణాలు. 2 జన్మలు మనకు తెలియదు, 2 మరణాలు మనకు తెలియదు. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, రెండవ మరణానికి ఎప్పుడు కనెక్ట్ అయిపోయాం కూడా మనకి తెలియదు. కానీ మనుషులు ఒక్కసారి చనిపోవాలి అనేది మనకు అర్థమైంది. మరణం అందరికీ వచ్చును అన్న విషయం, బాహ్య మరణం వచ్చును అన్న విషయం అందరికీ అర్థమైంది. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కృపామయుడు, దయామయుడు, ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయి దేవునికి? దీర్ఘశాంతం కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, చాలా మంచి లక్షణాలు. దేవుని మంచితనానికి చాలా పేర్లు ఉన్నాయి. అందుకే దేవుడు మనల్ని కరుణించి, కనికరించి, కృపను మనకు అనుగ్రహించి, నీ ఇష్ట ప్రకారంగా నువ్వు సొంతగా జన్మించే అవకాశాన్ని నీకు ఇచ్చాడు. తల్లి గర్భంలో ప్రారంభ జన్మ మనకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. బయటకు వచ్చిన డెలివరీ డే కూడా మనకి తెలియదు. మొదటి మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. రెండవ మరణంలో మనం ఉన్నామన్న విషయం కూడా మనకు తెలియదు. ఈ మరణం ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే బాహ్య మరణం వచ్చిన తర్వాత బాహ్య మరణములో నుంచి రెండవ మరణంలోకి వెళ్ళిపోతాం. ఈ విషయాలన్నీ మనకు అర్థమైన తర్వాత దేవుడు ఒకడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు, మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అదేమిటంటే, నీకు తెలియని జన్మల గురించి నువ్వు వదిలేసి, కానీ తెలిసి కొత్తగా జన్మించాలి అనే ఆలోచన నువ్వు కలిగించుకొని, ఈ పాప జీవితం, దేవునికి దూరం అయ్యి శవంగా బతుకుతున్న ఈ జీవితం నాకెందుకు, చనిపోతే రెండవ మరణానికి వెళ్ళిపోయే పరిస్థితి నాకెందుకు, ఆ రెండవ మరణంలో నిరంతరము ఏడ్పును, పండ్లు కొరుకుట, అంతా చీకటి, ఎవరితో ఎవరికి సంబంధాలు ఉన్నో ఎప్పుడు ఏడ్పును, పండ్లు కొరుకుట, బాధతో విలవిల్లాడిపోవటమే, అగ్నిజ్వాలలో కాలిపోవటమే. ఇంత భయంకరమైన మరణం ఒక్కసారి వస్తే చాలు అనుకోవటానికి వీల్లేదు. అది యుగయుగాలు కాలిపోతూ బాధ అనుభవిస్తూనే ఉండే భయంకరమైన రెండో మరణం నాకు వద్దు అని మీకు అనిపిస్తే దీనికి పరిష్కారం ఏంటి అని ఎవరైనా ఆలోచిస్తారు బుద్ధి కలిగిన వారు. ఈ ఆలోచన లేని వారు ఇంకా వాళ్ళ జీవితంలో అలా గడిచిపోతా ఉంటే ఏదో ఒక రోజు మొదటి మరణం వస్తుంది. అప్పుడు విషయాలన్నీ అర్థమవుతాయి. కానీ అప్పుడు అర్థమైనా మళ్ళీ బతికొచ్చి మళ్ళీ సరి చేసుకునే అవకాశం లేదు. కాబట్టి తెలిసి బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా నీ అంతకు నువ్వు కొత్తగా జన్మించే ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అది యేసుక్రీస్తు వారిని అంగీకరించుట ద్వారా. ఎలా? యేసుక్రీస్తు వారిని అంగీకరించడం. ఏం అంగీకరించాలి? ఆయన పలాని దేశానికి సంబంధించిన వ్యక్తి, మన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా. ఆయన ఎక్కడో యెరూషలేములో బెత్లెహేంలో జన్మించిన వ్యక్తి. విదేశీ దేవుడికి మనకి లింక్ ఏంటి అని అంటే, దేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నాడు, ఆయన అందరి కోసం మృతి పొందాడు. ఒకసారి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదివితే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం, తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను ఎట్లా ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడు? పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు. అపరాధం లేనివారిగా ఉండాలి, దోషము లేనివారిగా ఉండాలి, పాపము లేకుండా పరిశుద్ధులుగా ఉండటానికి ఏం చేశాడంట దేవుడు? నిలువబెట్టుకొనుటకు ఆయన
యేసుక్రీస్తు వారు మాంసాయుక్తమైన దేహమును, మాంసాయుక్తమైన దేహము వలన, మరణము వలన, దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. ఏం చేశాడంట? మాంసాయుక్త దేహముతో వచ్చి యేసుక్రీస్తు వారు దేవునితో సమాధానపరిచాడు. అంటే దేవునితో మనం వైరం పెట్టుకున్నాం, తెలియకుండానే పాపం చేసాం, చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి దేవుని ఉగ్రతకు పాత్రలు అయిపోయాం. పుట్టించిన కన్నతండ్రినే కాలదన్నాం. కన్నతండ్రి మనసు ఎరుగక, ఆయన ప్రేమ, దయ, జాలి, కరుణ, కనికరం ఎరుగక ఏదో పుట్టేశాం, మా ఇష్టానుసారంగా మేము బతుకుతాం అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాం. నిజంగా అండి, మానవ జీవితం దేవుడు స్వతంత్రాన్నిచ్చి పుట్టించాడు కాబట్టి మన ఇష్టానుసారంగా మనం బతుకుతున్నాం. అదే రోబోలాగా తయారు చేసేసి దేవుడు కమాండ్ చేస్తూ నువ్వు ఇదే చేయాలి, ఇది చేయకూడదు, ఇలా అని కండిషన్లో పెట్టేస్తే ఎవడో పాపం చేయడు. మనం అనుకున్న ఫ్యాను మనం చెప్పినట్టుగా తిరగాల, దాని ఇష్టానుసారంగా తిరగాల? చెప్పండి. టీవీలో ఏ ఛానల్ కావాలంటే అది నొక్కితే అదే ఛానల్ రావాలి. దాని ఇష్టానుసారంగా ఛానల్స్ మారిపోతుంది అనుకున్నాం. మనం ఒక ఛానల్ కావాలని నొక్కితే అది ఇంకో ఛానల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి. అలాంటి టీవీ, అలాంటి రిమోట్ మనకి అవసరం లేదనుకుంటాం. ఏ వస్తువు అయినా మనం కొనుక్కున్న ఉద్దేశాన్ని అది నెరవేర్చాలంటే దానికి ఖచ్చితంగా కొన్ని ఫంక్షన్స్ పెడతాడు. ఆ ఫంక్షన్స్ ప్రకారమే అది పనిచేయాలి. దానికి విరుద్ధంగా అది పనిచేయదు. పని చేస్తే అది చెడిపోయింది కదా. ఫ్యాను తిరగవలసిన డైరెక్షన్లో తిరిగితే గాలి వచ్చింది, వెనక్కి తిరిగింది అనుకోండి ఉన్న ఊపిరి లాగేసింది. తెలుసా? మీరు ఒకసారి మీ సీలింగ్ ఫ్యాన్కి కండెన్సర్ రివర్స్లో పెట్టి చూడండి. తిరగాల్సిన డైరెక్షన్లో తిరగకుండా రివర్స్లో తిరిగింది. గాలి రావాల్సింది మొదలు నీ వదిలిన ఊపిరిని లాగేస్తూ ఉంటుంది పైకి. చెడిపోయింది, పాడైపోయింది. మనిషి బ్రతకవలసిన విధానంలో బ్రతకకుండా దేవునికి విరోధంగా బ్రతికితే దేవునితో ఏమొచ్చిందంట? శత్రుత్వం వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత నుంచి కాపాడి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మగా తండ్రి దగ్గర ఉన్న ఆయన శరీరాన్ని ధరించి మాంసాయుక్త దేహమందు మరణము వలన మనందరినీ ఏం చేశాడు? దేవుడితో సమాధానపరిచాడు. దేవుడి కోపం మనకు రెండవ మరణం. దేవుడితో సమాధానం నిత్య జీవం. ఈ నిత్య జీవం రావాలి అంటే నీకు తెలియని జన్మల గురించి ఆలోచించకుండా, నీకు తెలియని మరణం గురించి ఆలోచించకుండా, నీకు తెలిసి నీ ఇష్టానుసారంగా నువ్వు బుద్ధిపూర్వకంగా మారిపోయి నీ అంతటి నువ్వు కొత్తగా జన్మించే అవకాశాన్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు అనుగ్రహించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం, అందుకు యేసు అతనితో నికోదేము అనే ఒక ఆయన బోధకుడై ఉండి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రశ్న అడిగితే అందుకు చెప్తాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా. కొత్తగా జన్మించాలా? కొత్తగా అంటే పాత జీవితం పాడైపోయింది కదా. పాత జీవితం ఏమైపోయింది? పాడైపోయింది. అపరాధముల చేత, పాపముల చేత ఎంత పాడైందంటే శవంగా పాడైపోయింది. శవం అంత పాడైపోయింది. శవాన్ని ఎక్కువ సమయం ఏసీ బాక్స్లో పెట్టకుండా హాస్పిటల్ నుంచో లేదా చనిపోగానే ఇంటి దగ్గర తెచ్చుకొని ఒక రోజు ఉంచారనుకోండి, రోజు ఎందుకు ఒక పూట ఉంచారనుకోండి, ఏమైంది చెప్పండి? శవం ఏమైంది? పాడైందా? ఒక పూటలోనే పాడైపోయింది. ఇప్పుడు పాపంతో ఉండి శవాలుగా ఉండి ఎన్ని సంవత్సరాలు మీరు అలా ఉన్నారు? కంపు కొట్టే శవాలు అన్నమాట ఇప్పుడు. అంతేనా? నువ్వు ఎన్ని సంవత్సరాలు పాపంతో ఉన్నావో అన్ని సంవత్సరాలు శవంగా ఉండి కంపు కొడుతూనే ఉన్నావు దేవుని దృష్టిలో. అందుకే దేవుడి కోపం, ఉగ్రత. దాని నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవటానికి కొత్తగా జన్మించమంటున్నాడు. ఈ జన్మ నీకు తెలిసి జన్మించే జన్మ. ఆ 2 జన్మలు మనకు తెలియవు. తల్లి గర్భంలో ప్రారంభ జన్మ తెలియదు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన జన్మ మనకి తెలియదు. అమ్మా నాన్న చెబితే నా బర్త్డే అనుకుంటున్నావు అంతే. కానీ నీ ఇష్ట ప్రకారంగా బుద్ధిపూర్వకంగా నీ పాపములు, అపరాధములు, దోషములన్నింటినీ కడిగేసుకొని నువ్వు కొత్తగా మళ్ళీ జన్మించితే క్రీస్తులో, అప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావంట.
అర్థమైందండి? ఎంతమంది కొత్తగా జన్మించారు? కొత్తగా జన్మించడం అంటే ఏమి లేదు. నేను పాపిని, నేను తెలియక కానీ తెలిసి కానీ పాపాలు చాలా చేశాను. ఇవన్నీ పోవాలంటే శరీరధారిగా యేసుక్రీస్తు వారు వచ్చి నా పాపాలు ఆయన మీద వేసుకొని ఆ మాంసాయుక్త దేహం మీద ఆయన భరించి ఆయన చనిపోయాడు. నా కోసం ఆయన మరణించాడని నువ్వు ఒప్పుకుంటే దానికి సాదృశ్యంగా నీళ్ళలో సమాధి చేయబడి, అంటే కొత్తగా నువ్వు జన్మించాలంటే ముందు పాత జీవితం చనిపోవాలి. ఇది నీకు తెలిసి మరణించే మరణం, ఇది నీకు తెలిసి జన్మించే జన్మ. 2 జరుగుతున్నాయి ఒకేసారి. నీళ్ళల్లో ఎప్పుడైతే నువ్వు మునిగిపోతావో, నేను చచ్చిపోయాను, పాత జీవితాన్ని సమాధి చేశాను, అపరాధములు పాపముల చేత దేవుని దృష్టిలో శవంగా ఉన్న నా జీవితాన్ని నిజంగా చనిపోయి పాతి పెట్టేశాను అనుకోవాలి. నీళ్ళల్లో జరుగుతుంది అదే. మనం సమాధి అయిపోయాం అంటే మనకు తెలిసి మనం మరణిస్తున్నాం. అలానే ఆత్మహత్య చేసుకోమని కాదు. పాత జీవితాన్ని, పాప జీవితాన్ని నీళ్ళల్లో సమాధి చేసుకొని చచ్చిపోతున్నావు. ఇది నీ ఇష్టపూర్తిగా నువ్వే చచ్చిపోయే నీ సొంత మరణం ఇది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా క్రీస్తులో జన్మించే కొత్త జన్మ. అంటే 2 విషయాలు మన చేతిలోనే పెట్టాడు దేవుడు. తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో తప్పులు చేసావు, ఎన్నో అపరాధాలు చేసావు, ఎన్నో దోషాలు. వీటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు పరిష్కరించి, దేవునితో యేసుక్రీస్తు ద్వారా సమాధానపరిచి, నీ అంతకు నువ్వు మరణించే మరణాన్ని నీ చేతిలోనే పెట్టాడు. నీ అంతకు నువ్వే కొత్తగా జన్మించే అవకాశాన్ని నీ చేతిలోనే పెట్టాడు. ఇప్పుడు ఎంతమంది ఇష్టపూర్తిగా బుద్ధిపూర్వకంగా మరణించారు బాప్తీసం ద్వారా? ఏదో పాస్టర్ గారు అడుగుతున్నాడు కాబట్టి బాప్తీసం పొందాలి, బాప్తీసం పొందితే మేలులు జరుగుతాయి కాబట్టి బాప్తీసం పొందాలి, బాప్తీసం పొందితే కలిసి వచ్చింది కాబట్టి బాప్తీసం పొందాలి, మా అమ్మాయి పెళ్ళైతే బాప్తీసం పొందుతానని ఒప్పుకున్నాను. ఇలా రకరకాల శరీర సంబంధమైన అవసరాల కోసం బాప్తీసం పొందితే ఇది నీ ఇష్టపూర్తిగా నువ్వు చచ్చిపోయినట్టు కాదు, నువ్వు కొత్తగా జన్మించింది కాదు. పాత జీవితం సమాధి చేయబడి కొత్తగా జన్మించాలంటే నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని దేవుడు పంపిస్తే ఆయన నా కోసమే శరీరధారిగా వచ్చి తన శరీరాన్ని ఫలంగా పెట్టి నా కోసం ఆయన సమర్పించుకొని బలైపోయాడు అని విశ్వసిస్తే, నీ పాపాలన్నీ ఆయనలో దేవుడు క్షమించాడు అనే విషయం నీకు అర్థమైతే అప్పుడు విరిగి నలిగిపోద్ది హృదయం. ఈ పాపిష్టి జీవితాన్ని దేవుడు ప్రసాదిస్తే, దేవుడు బతికిస్తే, దేవుడు నిర్మించిన ఈ దేహాన్ని దెయ్యానికి ఉపయోగించాను, నా ఇష్టానుసారంగా బతకడానికి ఉపయోగించాను, అయ్యో ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఎంత దౌర్భాగ్యురాల్ని అని పశ్చాత్తాపడి, హృదయం అంతా నలిగిపోయి విరిగిపోయి దేవుడి దగ్గర ప్రాధేయపడి పశ్చాత్తాపడి, క్షమించయ్యా, తెలిసి కానీ తెలియక కానీ ఇంత ఘోరమైన పాపాలు చేశాను, ఇలాగే మరణిస్తే నాకు 2వ మరణం ఉందన్న విషయం నాకు అర్థమైపోయింది, నాకు వద్దు 2వ మరణం, అది యుగయుగాలు కాలే మంట అంట, అలాంటి మంట నాకు వద్దని దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే యేసుక్రీస్తు ద్వారా క్షమాపణ అడిగితే నీ కొత్తగా జన్మించే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. యేసుక్రీస్తు వారి మాటలు అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. ఆయన చెప్పిన మాటలన్నీ ఆత్మీయమైన కోణంలోనే ఆలోచించాలి. ఉదాహరణకి యోహాను సువార్త 8వ అధ్యాయంలో 51వ వచనాన్ని ఒకసారి చదివితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం, ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను, ఏమంటే యేసుక్రీస్తు వారి మాట గైకుంటే ఎన్నడూ చచ్చిపోడా? మరణము నొందడు అన్నాడు. మొదటి మరణం అని నువ్వు అనుకుంటే చచ్చిపోడా? యేసుక్రీస్తుని నమ్మి ఆయన మాటలు గైకొన్న వారు చనిపోతున్నారా లేదా? చనిపోతున్నారు. అయితే యేసుక్రీస్తు వారు చెప్పిన మరణం ఏది? 2వ మరణం. ఇది తెలియదు, చాలామందికి తెలియదు, చాలా సంఘాల్లో తెలియదండి. 2వ మరణం అనేది ఒకటి ఉందన్న విషయం తెలియదు. నువ్వు బతకాలి, నువ్వు ఆశీర్వదింపడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు ఇచ్చేయి దేవుడికి అని అడుక్కునే బ్యాచి తప్ప 2వ మరణం గురించి విషయాలు తెలియగా ఎంతమంది నరకానికి పంపిస్తున్నారో చూడండి ప్రియుల. నా మాట ఎవడైనా గైకొంటే వాడు ఎన్నడూ, అక్కడ ఉన్న వచనాన్ని అలాగే అపార్థం చేసుకుంటే ఏమైంది? మరి ప్రభువుని నమ్మాడుగా, ఆయన మాట తప్ప, ఆయన మాట గైకొంటే ఎవడో ఎప్పుడు చనిపోడని చెప్పాడుగా, మరి చచ్చిపోయాడే భక్తుడు అని, పాస్టే చనిపోయాడే అని ఎవరన్నా అన్నారనుకో ఏం చెప్తారు సమాధానం? తెలీదు. ఆయన చెప్పింది మొదటి మరణం గురించి కాదు. మొదటి మరణం దేవుడు పుట్టించాడు. నువ్వు వద్దనుకున్నది వస్తుంది. అది ఏ వయసులో వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఇది మాత్రం ఖచ్చితం.
ఆయన మాట గైకుంటే నువ్వు ఎన్నడూ రెండవ మరణానికి వెళ్ళవు, నిత్య జీవానికి వెళ్ళిపోతావు. యోహాను సువార్త 5:24 చూస్తే, యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన దేవుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాకంటే నరకానికి పోక, అక్కడ తీర్పు అనగానే నరకానికి వెళ్ళిపోతాడు అని అర్థం, రెండవ మరణానికి వెళ్ళిపోతాడు అని అర్థం. వాడు తీర్పులోనికి రాక మరణము, శరీర సంబంధమైన మరణములో నుండి, అంటే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నా నీ దేహము మరణించాలి, దేహాన్ని ఆత్మ విడిచిపెట్టాలి. తీర్పులోనికి వెళ్ళాలన్నా దేహములో నుండి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాతే నువ్వు తీర్పులోనికి వెళ్తావు. రెండవ మరణానికి వెళ్ళాలన్నా, నిత్య జీవానికి వెళ్ళాలన్నా ఈ చావు అనేది గేటు, దేహ సంబంధమైన మరణం. అర్థమైందండి? కాబట్టి నీ ఇష్టపూర్తిగా నువ్వు జన్మించే అవకాశాన్ని దేవుడే నీకు ఇచ్చాడు. అది స్వతంత్రంగా ఇచ్చాడు. లేదు నువ్వు మారాల్సిందే అని శాసనం చేశాడు అనుకో, చచ్చినట్టు మారుతావు నువ్వు అంతే. నువ్వు మారకపోతే నీ కళ్ళు పీకేస్తా, నీ కాళ్ళు నరికేస్తా, నీకు యాక్సిడెంట్ చేపిస్తా అన్నాడు అనుకో, దేవుడు ఏం చేస్తాం? చచ్చినట్టుగా మారుతాం. లేదా నీ ఉద్యోగం ఊడిపోయేటట్టు చేస్తా అన్నాడు అనుకో, బెదిరిస్తే ఖచ్చితంగా మారుతాం. పోనీ మారేటట్టు దేవుడే మనసు మార్చేస్తే, దేవుడు మారితే కాదనటానికి ఎవడు? ఎంత కషాయవాడైనా, ఎంత హంతకుడైనా, ఎంత దోపిడీదారుడైనా, ఎంత తాగుబోతైనా దేవుడే మార్చేస్తే ఆటోమేటిక్గా మారిపోతాడు. కానీ దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిపోయింది విదేశీ పాలన నుంచి, కానీ మనం ఇంకా బానిసలుగానే బతుకుతున్నాం. నీ శరీరానికి నువ్వు బానిసవు తెలుసా? దేనికి? శరీరానికి నువ్వు బానిసవి. అది అడిగిందల్లా ఇస్తున్నావా? అది నీతో వస్తుందా? పోనీ ఇప్పుడు చనిపోయినాక నీ దేహం నీతో వస్తుందా? రాదు. నిన్ను బానిసగా మార్చుకొని నీ ఆత్మను దాని ఇష్టానుసారంగా నడిపించి చివరికి ఆత్మను గెంటేసి అది మట్టిలో కలిసిపోతుంది. అలాంటి మట్టిలో కలిసిపోయే దేహం నీకు వ్యతిరేకంగా నిన్ను తన ఇష్టానుసారంగా ఆడుతున్నావు అంటే దేహానికి మీరెవరో బానిసలైపోయారు. భారతదేశానికి విడుదల వచ్చింది బ్రిటిష్ వారి నుంచి, కానీ నీ దేహం నుండి నీకు విడుదల కావాలంటే ఖచ్చితంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తేనే ఆయన ఉండి నీలో కార్యాలు చేయించగలడు. నిన్ను విముక్తుని చేసి నిత్య జీవానికి పాత్రుడుగా చేయగలడు. అది నువ్వు ఇష్టపూర్తిగా నీ అంతటి నువ్వే నీ జీవితాన్ని సమాధి చేసుకోవాలి. నీ అంతటి నువ్వే కొత్తగా క్రీస్తులో జన్మించటానికి ప్రేరణ కలిగి నీ అంతటి నువ్వే బాప్తిసం ద్వారా కొత్తగా క్రీస్తులో జన్మించాలి. ఇవి రెండు నీ ఇష్ట ప్రకారంగా చేస్తేనే నువ్వు నిత్యము దేవుని దగ్గర ఉండే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా లేదా ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇదే రోజు మరి రాహుల్ కూడా జన్మించడాన్ని బట్టి, ఈ జన్మ గురించిన విషయాలు దేవుడు బైబిల్లో రాయించిన మాటలను బట్టి, నీ 2 జన్మలు నీకు తెలియదు, 2 మరణాలు నీకు తెలియదు, ఈరోజు తెలుసుకున్నావు. ఇందులో నీకు తెలిసి జన్మించాల్సిన జన్మ నువ్వు అనుభవించావా లేదా, జన్మించావా లేదా? తెలిసి నువ్వు క్రీస్తులో మరణించే ఆ మరణం నువ్వు మరణించావా లేదు? ఈ 2 విషయాలు నీ ఇష్టపూర్తిగా నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని దేవుని చిత్తానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకొని కొత్తగా జన్మించడానికి ప్రతి ఒక్కరూ ప్రేరేపించబడాలని, ఆల్రెడీ జన్మించినోడు కూడా ఇంకా అపరాధములు పాపములు చేసి తప్పులు చేస్తూ ఇంకా చచ్చిన శవాలుగా ఉన్నారు. ఇది బాప్తిసం తీసుకున్న వారు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఒకసారి కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం, ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 31వ వచనమా 30వ వచనం చూడండి.